శ్రీమాత్రే నమః అండి. రేపు దత్త జయంతి అండి. మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి జరుపుకుంటారు. ఈరోజు దత్తాత్రేయుడికి ఘనంగా వేడుకలు జరుగుతాయి. ఎక్కడైతే దత్తాత్రేయుడి గుడిలో ఉంటాయో అక్కడ చాలా ఘనంగా దత్త జయంతి ఉత్సవాలు కూడా జరుగుతాయండి. ఎవరైతే ఉద్యోగం కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం దొరకట్లేదు, లేదా ఉద్యోగంలో ప్రమోషన్లు రావట్లేదు, లేదా ఎలాంటి ఎదుగుదల కానీ లేకపోవడం కానీ, లేదా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉంటే రేపు ఒక చిన్న పరిహారం చేయటం వల్ల మీకు ఈ సమస్యల నుంచి చాలా త్వరితంగా పరిష్కారం అనేది లభిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎంత చదివినా మర్చిపోతూ ఉంటారు, లేదా మంచి ర్యాంకులు రావట్లేదు, మంచి మార్కులతో పాస్ అవ్వట్లేదు, మా పిల్లలని ఎంత చదివించినా కూడా చదివింది మర్చిపోతున్నారు, వెంటనే ఎగ్జామ్లో రాసేటప్పుడు మర్చిపోతున్నారు, ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో రేపు వారందరూ కూడా ఉద్యోగం కోసం, చదువుల కోసం, గురుబలం తక్కువగా ఉండి గురుబలం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే, రేపు దత్తాత్రేయుడికి పూజ చేయాలి అండి. దత్తాత్రేయ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని షోడోపచార పూజ చేసిన తర్వాత దత్తాత్రేయుడికి ముందు రోజు శనగలు, మామూలు ఇవి ఏంటి కాబూలి శనగలు అంటారు కదండి, అవి కాదండి, మన జాతి శనగలు ఏవైతే ఉంటాయో ఆ శనగలు రాత్రి నానబెట్టేసి, అది కూడా మడి నీళ్ళతో అంటే ఫ్రెష్ వాటర్తో నానబెట్టి, ఆ తర్వాత తెల్లవారుజామున ఏం చేయాలి అంటే, పూజ అయిన తర్వాత ఆ శనగల్ని మాలలాగా కుచ్చాలన్నమాట. 11 కానీ 21 అంటే మీ ఫోటో సైజు, విగ్రహం సైజు ఏ విధంగా వాడుతున్నారో మీరు దత్తాత్రేయుడిది ఆ ఫోటోకి సరిపడా కానీ, ఆ విగ్రహానికి సరిపడా కానీ మాల తయారు చేసుకోవాలి మీరు. ఆ మాల ఏంటి అంటే, మనం మామూలుగా సూది దారం ఎలా అయితే పువ్వులు గుచ్చుకుంటామో అదే విధంగా శనగలు తీసుకొని, ఆ నానబెట్టిన శనగల్ని మాత్రమే ఈ మాలకి వాడాలండి. ఈ విధంగా మాల తయారు చేసుకొని మనం దత్తాత్రేయుడి విగ్రహానికి కానీ ఫోటోకి కానీ ఖచ్చితంగా వేయాలి. ఇంకోటి ఏంటి అంటే, ఇదే నానబెట్టిన శనగల్ని మనము ఉడకబెట్టేసి కొంచెం పోపు వేసేసి ఆ శనగల్ని నైవేద్యంగా దత్తాత్రేయుడికి పెట్టాలి. ఈ విధంగా చేయటం వల్ల ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ, చదువుల్లో రాణించని వారు కానీ, చదివింది మర్చిపోతున్నారు, లేదా మాకు గురుబలం ఉండట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వీరందరూ ఈ విధంగా చేయటం వల్ల గురుకృప కలుగుతుందండి. వారి యొక్క ఉద్యోగాల్లో ప్రమోషన్లు కానీ, మంచి ఉద్యోగాలు దొరకటం కానీ, చదువుల్లో మంచి మంచి ర్యాంకులు రావటం కానీ, మంచి మార్క్స్తో పాస్ అవ్వటం కానీ, చదివింది మర్చిపోకుండా ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుడికి శనగల మాల వేయండి. మరియు శనగలు మనం ఉడకబెట్టి పోపు చేసిన శనగలు ఏవైతే ఉంటాయో వాటిని నైవేద్యంగా సమర్పించటం వల్ల మనకు సంపూర్ణమైన గురుభక్తి లభిస్తుందండి. దీని ద్వారా మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి. శ్రీమాత్రేయ నమః.